ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక లక్కీ పాప ఎంతమంది ఎన్ని చెప్పినా గదిలో నుంచి బయటకు రాకపోవడంతో ఇక అర్జున్ జున్నుని తీసుకొని వస్తాడు కదా. ఇక జున్ను ఏదో రకంగా మాటలు చెప్పి నువ్వు నాకు రాఖీ కడతాను అని అన్నావు, మాట తప్పుతావా అని చెప్పేసేసి జున్ను మాట్లాడటంతో ఇక వెంటనే లక్కీ డోర్ అయితే ఓపెన్ చేస్తుంది. మరోపక్క అర్జున్ వచ్చేసి అరవిందకు ధైర్యం చెప్తూ ఉంటాడు. ఆంటీ, మీరేమీ వర్రీ కావద్దు, మిత్ర ఎక్కడున్నా క్షేమంగా బయటకు తీసుకుని వచ్చే రెస్పాన్సిబిలిటీ మాది, మీరేమీ కంగారు పడకండి ఆంటీ అని చెప్పేసి అర్జున్ చెప్తూ ఉండగానే ఈ లోపల పైనుంచి జున్ను అలానే లక్కీ పాప ఇద్దరు కిందకి రావటంతో ఇప్పటిదాకా ఇది నా మాట కాదు కదా, ఎవరి మాట వినలేదు, జున్నుకి దీనికి మధ్య ఎటువంటి రక్త సంబంధం ఉందో లేకపోతే ఏం బంధం ఉందో మాకైతే తెలీదు, వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటుంటే అక్క తమ్ముళ్ళలానే అనిపిస్తుంది, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అరవింద మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే లక్కీ వచ్చేసేసి ఇక నాకు రాఖీ కడతానన్నావు కదా బ్రో, త్వరగా కట్టు అని జున్ను అంటూ ఉంటే నీకోసం ఒక మంచి గిఫ్ట్ కూడా తీసుకొని వచ్చాను అని అనగానే, అవును జున్ను, కాకపోతే డాడీ కనిపించలేదనే కంగారులో నేను రాఖీ కొనడమే మర్చిపోయాను అని అనగానే ఈ లోపల సంజన, నువ్వు మర్చిపోతే ఏముంది, నేను మా అన్నయ్యలకు రాఖీ కట్టాలని తెచ్చాను కదా, ఈ రాఖీ నువ్వు తీసుకో అని చెప్పేసి అనగానే, అవునా, సరే అత్త, థ్యాంక్ యూ సంజన అత్త అని చెప్పేసేసి ఇక వెంటనే లక్కీ పాప జున్నుకి రాఖీ కట్టి హారతి అయితే ఇస్తుంది. హారతి ఇచ్చి స్వీట్ అయితే తినిపిస్తుంది. ఇక వెంటనే జున్ను లక్కీ యొక్క ఆశీర్వాదం అయితే తీసుకోవటం జరుగుతుంది. ఇలా ఇద్దరు కూడా హ్యాపీగా రాఖీ రక్షాబంధన్ జరిపించుకుంటారా. ఈ లోపల జున్ను వచ్చేసేసి లక్కీకి మంచి గిఫ్ట్ని అయితే ఇస్తాడు. అది ఏంటి అంటే వాళ్ళ నాన్నతో తాను హక్ చేసుకున్న మంచి పెయింట్ తానే తీసుకొని వచ్చి ఇస్తాడు. ఇక వెంటనే జున్ను, నువ్వు ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చావో తెలుసా, డాడీ నన్ను హక్ చేసుకున్న ఇమేజ్, అవును ఇది నువ్వే డ్రాయింగ్ వేసావా, ఈ ఫోటోని చూస్తూ ఉంటే ఇప్పటికి కూడా డాడీ నన్ను హక్ చేసుకున్నట్టు ఇక్కడే ఉన్నంత సంతోషంగా ఉంది, మంచి టైంకి మంచి గిఫ్ట్ ఇచ్చావు బ్రో నువ్వు అని చెప్పేసి అనగానే, మరి ఫ్రెండ్స్ మనసులో ఏముందో, నా సిస్టర్ మనసులో ఏముందో నాకేది కదా తెలుస్తుంది అని చెప్పేసేసి ఇక పిల్లలిద్దరూ హ్యాపీగా ఉంటారు. అయితే ఇక సంజన, రండి రండి లక్కీ, నువ్వు ఎప్పుడు తిన్నావో లేదో మీ ఇద్దరికి వడ్డిస్తాను అని చెప్పేసి పిల్లల్ని తీసుకొని భోజనానికైతే వెళ్ళిపోతుంది తినిపించడానికి. మరోపక్క అర్జున్ వచ్చేసేసి, జున్ను నువ్వు ఇక్కడే ఉంటావా, నాకు ఆఫీస్ వర్క్ ఉంది, నేను చూసుకొని ఈవినింగ్ నేను తీసుకొని వెళ్తాను అని అనగానే, అలాగే బాబా, నేను ఈ రోజంతా లక్కీతోనే ఉంటాను అని చెప్పేసి అనగానే ఈ లోపల సంయుక్త మేడం, నేను ఈ కేసుని పోలీసులతో మాట్లాడుతున్నాను, ప్రతి 1 అవర్కి నేను కాల్ చేస్తూనే ఉన్నాను, ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా అని చెప్పేసేసి ఏదో రకంగా ఈ కేసులో నుంచి మనం బయటపడతాం అని చెప్పేసేసి ఇటు మన సంయుక్తకు ఇటు అరవిందకు చెప్పేసి అర్జున్ అయితే వెళ్ళిపోతాడు. ఇక అరవింద, నా కొడుక్కి ఏమైపోయిందో, దానికంటే లక్కీకి లోకం తెలియదు కాబట్టి ఏదో రకంగా మాటలు చెప్పి నమ్మించగలుగుతున్నాను, కానీ ఇప్పుడు నా కొడుకుకు ఏమైపోయాడో, వాడికి ఏం గండాలు వస్తున్నాయో నాకు చాలా భయంగా ఉంది. ఏవండి మనం అర్జెంటుగా దీక్షితులు గారిని కలవాలండి అని అనగానే, అవును అరవింద, నాకు అదే అనిపిస్తుంది, పద వెళ్దాం అని చెప్పేసేసి ఇక ఇద్దరు కూడా దీక్షితులు గారి దగ్గరకైతే వెళ్తారు. ఇక అరవింద కన్నీళ్లు పెట్టుకుంటూ బోరున, దీక్షితులు గారు, నిన్నటి నుంచి నా కొడుకు కనిపించడం లేదు, వాడు ఎటువంటి ప్రమాదంలో ఉన్నాడో, వాడికి ఎటువంటి గండం పొంచి ఉందో తలుచుకుంటుంటేనే నాకు చాలా భయంగా ఉంది, నా కొడుకుని నేను కాపాడుకోవాలి, మా కొడుకు నా కళ్ళ ముందు కనిపించాలి, వాడిని ఏదో రకంగా రక్షించుకునే రక్షణ మార్గం మీరే చెప్పాలి దీక్షితులు గారు, మీరే చెప్పాలి అని అనగానే, బాధపడద్దు అరవింద, ఇప్పుడు మిత్ర ఎక్కడున్నాడో నేనైతే చెప్పలేను, కానీ మార్గాన్ని అయితే చూపించగలను, అంతా కూడా భారం ఆ అమ్మ మీద వేసి ఇక తప్పకుండా ఇక మిత్ర భార్య వరలక్ష్మి వ్రతం చేయాలి, ఈ రకంగా వరలక్ష్మి వ్రతం చేస్తే ఆ అమ్మవారి అనుగ్రహ ఫలిస్తుంది అని చెప్పేసి అనగానే, మీరు చెప్తున్నది లక్ష్మి గురించి,
ఇప్పుడు బతికి ఉందో ఎక్కడ ఉందో తెలియని లక్ష్మీ చేత నేను వరలక్ష్మి వ్రతాన్ని ఎలా జరిపించాలి స్వామి? నాకైతే అర్థం కావటం లేదు. లక్ష్మి తరపున నేను చేయమంటారా నా కొడుకు గురించి అని అనగానే, నువ్వే చెప్పావు కదా అరవింద, ఈ వరలక్ష్మి వ్రతం అనేది భర్త కోసం భార్య చేసే పూజ అని చెప్పేసి ఇక దీక్షితులు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వెంటనే, ఏంటండి దీక్షితులు గారు కూడా మనకు మాట పూర్తిగా వినుకోకుండా మనల్ని ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. ఇక మనల్ని నా కొడుకు మిత్రను కాపాడేది ఎవరండి అని చెప్పేసి అరవింద ఆ అమ్మవారి ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే అప్పుడు జయదేవ్ అంటూ ఉంటాడు, ఇక ఇప్పుడు లక్ష్మిని మన కోడలు సంయుక్త రూపంలో వచ్చింది అనే విషయాన్ని నేను నీకు చెప్పలేకపోతున్నాను అరవింద. నేను నీకు ఆ నిజాన్ని చెప్తే ఇక నువ్వు ప్రపంచంలో ఎవరి గురించైనా సరే మర్చిపోతావు. మనీషాని తీసి పక్కన పెట్టేస్తావు. మిత్ర లక్ష్మిని ఒకటి చేయాలి అనుకుంటావు. ఇక దేవయాని మనీషా వాళ్ళ సంగతి మనకు తెలిసిందే కాబట్టి నాకు నిజం తెలిసినా కూడా నీకు నేను చెప్పలేకపోతున్నాను అని చెప్పేసి, అరవింద ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇక మనం సంయుక్త చేత చేపిస్తే ఈ వ్రతం అని అనగానే, ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పేసి అనగానే, ఫస్ట్ సంయుక్తను చూసినప్పుడు మనందరం ఏమనుకున్నాం, మన కోడలు లక్ష్మీనే అనుకున్నాం. సంయుక్త చీర కట్టి మన ఇంట్లో పూజ చేస్తే అచ్చం మన కోడలే పూజ చేసినంత ఇదిగా అనిపించింది. కాబట్టి భారాన్ని అంతా అమ్మవారి మీద వేసేద్దాం, సంయుక్త చేత వరలక్ష్మి వ్రతాన్ని చేపిద్దాం, తప్పకుండా 9 మంది ముత్తైదువులకు తాంబూలం ఇప్పిద్దాం, ఆ తర్వాత అమ్మవారు మిత్రను తప్పకుండా కాపాడుతారు అని చెప్పేసి అనగానే, దానికి సంయుక్త ఒప్పుకుంటుందా అండి అని చెప్పేసి అనగానే, అడుగుదాం పదవెళ్ళి అని చెప్పేసి అనగానే ఇక వీళ్ళు ఇంటికైతే వెళ్తారు. ఇంటికి వెళ్ళంగానే, అమ్మ సంయుక్త, రేపు నువ్వు వరలక్ష్మి వ్రతం చేయాలమ్మా అని చెప్పేసి అనగానే, అదేంటి బావగారు అలా మాట్లాడుతున్నారు, సంయుక్త ఏమైనా మిత్రకు భార్య ఏంటి వరలక్ష్మి వ్రతం చేయటానికి? అయినా పెళ్లి కాని ఒక అమ్మాయి ఈ వరలక్ష్మి వ్రతాన్ని మిత్ర భార్యగా ఎలా చేస్తుందని అనుకుంటున్నారు? అయినా ఆ పూజ ఎలా ఫలించిద్దని అనుకుంటున్నారు? నాకైతే ఏమీ అర్థం కావటం లేదు. రూపం ఒకటి ఉందని చెప్పేసి చూస్తూ ఉన్నట్టుంటే మిత్రకి ఏకంగా భార్యను చేసేటట్టే కనిపిస్తున్నారే అని చెప్పేసి దేవయాని గట్టిగానే అడుగుతూ ఉంటుంది. ఇక వెంటనే అప్పుడు సంయుక్త, దేవయాని ఆంటీ మీరు సైలెంట్గా ఉండండి, జయదేవ్ అంకుల్ ఈ పూజకు నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి అనగానే, అవును నేను మిత్రగారి భార్యను కాకపోవచ్చు, నేను అచ్చం లక్ష్మిలా ఉన్నది మాత్రం నిజమే కదా. ఒక్కొక్కసారి పూజకి చేయలేనివారు, అందుబాటులో లేనివారు ఆ పూజను చేసి ఆ పూజ ప్రతిఫలాన్ని వేరే వాళ్లకు దారబోయొచ్చు. కాబట్టి ఇప్పుడు నేను ఈ పూజను చేస్తాను. ఈ పూజను చేసిన తర్వాత ఈ పూజా ప్రతిఫలం అంతా కూడా మిత్రగారి భార్య అయిన లక్ష్మికి దక్కాలి అని, లక్ష్మి ద్వారా ఆ ప్రతిఫలాన్ని అంతటినీ కూడా ఆ అమ్మవారు మిత్రగారి వైపుకు మళ్లించాలి అని పూజా ప్రతిఫలాన్ని దారబోస్తాను అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అరవింద సంయుక్తను హాక్ చేసుకుంటుంది. ఇక తర్వాతి రోజు పూజకు అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి అని చెప్పేసి అరవింద మొత్తానికి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే అప్పుడు మనీషా అనుకుంటుంది, లక్ష్మి నువ్వు పూజ చేసి 9 మంది ముత్తైదువులకు వాయినం ఇచ్చేస్తే మిత్ర ఆచూకీ తెలిసిపోతుంది. కానీ నీకు నేను ఈ పూజ చేయనివ్వను కదా, 9 మంది ముత్తైదువులకు వాయినం కూడా ఇప్పించను కదా, అసలు మిత్ర అనేవాడు రాడు కదా అని చెప్పేసి ఈ రకంగా అయితే ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది మనీషా అయితే. ఇక అనుకున్నట్టుగానే లక్ష్మి ఉదయాన్నే చీర కట్టుకోవటం, మిత్రగారి భార్యగా తాను ఇక పూజా ప్రతిఫలాన్ని దక్కించడం కోసం మిత్రగారి భార్య లక్ష్మీలానే రెడీ అవటం, పూజ అంతటిని కూడా కంప్లీట్ చేస్తూ ఉంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ లేడీస్ ఎవరిని కూడా రానివ్వకుండా మనీషా అయితే అడ్డుపడుతుంది. కానీ మనీషా అడ్డుపడినప్పటికీ కూడా మన లక్ష్మి అరవిందకు, దేవయానికి, పెళ్లి చేసుకున్న సంజనకు, ఇంట్లో ఉన్న పని వాళ్లకు అందరికీ కూడా వాయిన తాంబూలాలు అయితే ఇస్తుంది. అంతేకాదు ఇంట్లో ఉన్న వర్కర్స్తో పాటు బయట వెళ్ళిన వాళ్ళకి, ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇక ఎప్పుడో అరవిందతో మంచిగా మాట్లాడుతూ ఇటుగా వెళ్తే చూద్దామని వచ్చిన వాళ్ళందరికీ కూడా దేవుడు కరెక్ట్గా రప్పించేటట్టు చేసి మన లక్ష్మీ చేత వాయినం అయితే ఇప్పిస్తారు, హారతి అయితే ఇచ్చేస్తుంది. ఈ రకంగా లక్ష్మీ చేసిన వరలక్ష్మి వ్రతం అయితే సక్సెస్ అయిపోతుంది. ఇక వెంటనే మనీషా భయపడిపోతూ కంగారు పడిపోతూ, ఈ లక్ష్మి ఇక్కడ సక్సెస్ఫుల్గా వ్రతం చేసింది అంటే అక్కడ మిత్ర ఎలాగైనా తప్పించుకుంటాడేమో, అర్జెంటుగా మా వాళ్లకు ఫోన్ చేయాలి అని రౌడీలకు ఫోన్ చేసి, రే మీరు అక్కడే ఉన్నారు కదా, చాలా జాగ్రత్త, పరిస్థితులు ఎందుకో నాకు అనుకూలించవేమో అనిపిస్తున్నాయి, ఎట్టి పరిస్థితుల్లోనూ మిత్ర తప్పించుకోవటానికి వీల్లేదు, ఒకవేళ
మీరు దొరికిపోయినప్పటికీ కూడా నా పేరు చెప్పడానికి వీల్లేదు అని చెప్పేసి మనీషా రౌడీలకు ఫోన్ అయితే చేస్తూ ఉంటుంది. ఇక వెంటనే అయ్యో లేదు మేడం, అసలు తప్పించుకోవడానికి ఛాన్సే లేదు మేడం అని చెప్పేసి అనగానే ఇక అతను గాలి ఆడని ఊపిరి ఆడకోకుండా ముఖానికి కట్టేశాము, మా ముఖాలు కూడా ఆయనకు తెలీదు, ఇక ఒక మొత్తానికి కూడా ఒక గాలి ఆడని గదిలో ఆయన్ని బంధించేశాం, మీరేమీ వర్రీ కాకండి అని చెప్పేసేసి ఇక వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఓకే అని చెప్పేసేసి మనీషా అంటూ ఉంటుంది. అయితే ఇక వాయినం ఇచ్చేసిన తర్వాత అందరికీ సాగనంపేసిన మన లక్ష్మి ఇక మన మనీషా ప్రతి మాటను వినేసేసి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే అర్జున్ గారికి ఈ విషయం చెప్పేయటంతో అర్జున్ గారు అవునా సరే అయితే మనీషా మొబైల్ నెంబర్ నాకు చెప్పు లక్ష్మి అని చెప్పేసి అనగానే మనీషా మొబైల్ నెంబర్ ట్రేస్ చేసి లాస్ట్ కాల్ ఎవరున్నదో తెలుసుకుంటారు. ఒక పక్క అర్జున్, వివేక్, ఇంట్లో ఉన్న మన లక్ష్మి కూడా వ్రతం అయిపోయిన తర్వాత ఆంటీ నేను వెళ్ళి తప్పకుండా మిత్రగారిని తీసుకొని వస్తాను అని మళ్ళీ తన ఫ్యాషన్ డ్రెస్నే వేసేసుకొని ఇక వీళ్ళందరూ ఇంటి నుంచి బయటకైతే వెళ్తారు. ఇక మనీషా అనుకున్నట్టుగానే తనకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఊపిరందక చావు బతుకుల మధ్య ఇక తనకి ఏమైపోతుందో కంగారుగా ఉన్న మన మిత్రకు అయితే చక్కగా వెళ్ళి వీళ్ళు ఫైట్ చేసి అర్జున్ వాళ్ళు కాపాడుతారు. ఇక వెంటనే ఊపిరి ఆడుకోకుండా మిత్ర పడిపోతూ ఉంటే అర్జునే పట్టుకుంటాడు. అలా అర్జున్ పట్టుకోగానే ఒక్కసారిగా మిత్ర షాక్ అయిపోతాడు. నన్ను కిడ్నాప్ చేసిందే అర్జున్ అనుకున్నాను, మళ్ళీ వీడి నన్ను రక్షిస్తున్నాడేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు మన మిత్ర అయితే. ఇక లక్ష్మి అయితే మిత్ర గారు అని కట్టుకున్న భర్తకు ఎలా అయితే ప్రేమను చూపిస్తారో అలానే ప్రేమను చూపించి కార్లో ఏసీ ఆన్ చేసి మిత్రను అయితే కూర్చోబెట్టడం జరుగుతుంది. ఇక అర్జున్ మన లక్ష్మి కలిపి మిత్రను ఇంటిగా సేఫ్కి అయితే తీసుకొని వస్తారు. ఇక అరవిందకు, లక్కీకి అయితే ఎక్కడ లేని సంతోషం. అమ్మ సంయుక్త, నీ పూజ యొక్క ప్రతిఫలాన్ని దారబోయటం, ఆ అమ్మవారి అనుగ్రహం కటాక్షం లభించిందమ్మా అని చెప్పేసి అందరూ ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. ఇక వెంటనే అప్పుడు మనీషా తర్వాతి ప్రోమోలో ఏం జరుగుతుంది అంటే, చూడు లక్ష్మి, నువ్వు ఎంత నటించినా సంయుక్తలా వచ్చావని తెలిసినా నువ్వు సంయుక్తవు కాదు లక్ష్మివి అని నాకు తెలిసిపోయింది. నువ్వు లక్ష్మివి కాబట్టి ఇక నుంచి నువ్వు ఇక్కడ పెట్టాబెడ సర్దుకొని వెళ్ళలేదే అనుకో, అరవింద్ ఆంటీని నేను జైలుకు పంపిస్తాను, నేను అనుకున్నవన్నీ సాధిస్తాను, నువ్వు ఇంటి నుంచి వెళ్ళు అని చెప్పేసి మనీషా లక్ష్మికి రెచ్చగొడుతూ ఉంటుంది. అప్పుడు లక్ష్మి మనీషా చెంప పగలకొట్టి, ఇక నువ్వు ఇప్పుడు మిత్ర గారిని కిడ్నాప్ చేసిన విషయాన్ని ఆధారాలతో సహా ప్రూఫ్లతో సహా తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఇవి చూపించాననుకో మిత్ర గారు నీ చంప చెల్లు అనిపించి నిన్ను ఇక్కడి నుంచి బయటకు గెంటేస్తారు. అంతేకాదు ఒకసారి క్వారీలో బాంబు బ్లాస్ట్ కావడానికి గల కారణం నువ్వే అని అన్ని సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి. నువ్వు అరవింద్ ఆంటీని జైలుకు పంపించడం అనేది కన్న కల, నువ్వు ఎప్పటికీ కూడా ఆ పనులన్నీ చేయలేవు, నీ వెనక తప్పులు ఉన్నాయి చూడు, ఇవన్నీ నేను ఇప్పటికిప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టించానే అనుకో, మిత్రగారు ఒక సంతకం చేసి కేసు ఫైల్ చేశారే అనుకో, జీవితంలో ఎప్పటికీ నువ్వు బయటకు రాలేనట్టు నిన్ను చావు దెబ్బ కొట్టగలను. అంతగా కావాల్సి వస్తే ఇదిగో మా నాన్నగారు ఉన్నారు కదా, ఆయన యొక్క ఇది తీసుకునైనా సరే నిన్ను జీవితాంతం జైలుకే పరిమితం చేస్తాను మనీషా, గుర్తు పెట్టుకో అని చెప్పేసి ఇక ఇద్దరు ఒకరిని ఒకరు ఛాలెంజ్లు చేసుకుంటూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.